ఒక్కసారి హైదరాబాద్లో గట్టి వర్షం పడితే ఇంట్లోకి రోడ్ల మీద బస్సులకు కూడా వాటర్ వచ్చేసింది. హైదరాబాద్లో ఉండే వాళ్ళందరిది హైదరాబాద్ నేటివ్ ప్లేస్ కాదు, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి జీవిస్తున్నారు. వాళ్ళ జీవనోపాధి కోసం వేరే వేరే పనులు చేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఒక్కరోజు 100 సంపాదిస్తే అందులో 50 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ రోజుకి ఇంకో 50 రూపాయలు నెక్స్ట్ డే కోసం సేవ్ చేసుకొని బతికే మనుషులు కూడా హైదరాబాద్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇంత భారీ వర్షాలు పడుతుంటాయో అలాంటి టైంలో జొమాటో, స్విగ్గీ, జెప్టో ఇలా చేసుకునే వాళ్ళందరూ రోడ్లన్నీ ఇలా ఇంత వాటర్తో నిండిపోయి ఇలా ఉంటే వాళ్ళు అసలు వెళ్ళడానికి కానీ ఒక ఏదైనా పని చేయడానికి కానీ వాళ్ళకి ఆస్కారం అనేది లేదు. సో ఇలాంటి టైంలో మన గవర్నమెంట్ ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోడ్స్ అన్ని క్లీన్ చేయడం కానీ డ్రైనేజ్, మాన్యువల్స్ వీటన్నిటికీ ఒక వే, అంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఎక్కువ వాటర్ ఎక్కడైతే వాటర్ ఆగిపోయి ఉంటుందో దానికి ఆల్టర్నేట్గా ఏదైనా ఆలోచించి అక్కడ అలా వాటర్ ఉండకుండా ఉండేలా చూసుకోవడం మన గవర్నమెంట్ పని. ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే చాలామంది బాగుపడతారు. అలాంటి వాళ్ళందరూ కడుపులు నిండుతాయి కదా.